హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో జనరల్గా మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కుమారుడు చనిపోయాడు అనుకోండి, దానికి సంబంధించినటువంటి ఆస్తి ఏదైతే తండ్రిది ఉంటుందో అది వాళ్ళ పిల్లలకు దక్కుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇటీవల ఆ, కర్ణాటక హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఒకవేళ కుమార్తెలు మరణించినా కూడా వారి పిల్లలకు పిత్రార్జిత ఆస్తిలో హక్కు ఉంటుంది అన్నట్లుగా తీర్పు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఒక్కసారి చూస్తే, కుమార్తెలు మరణించినా కూడా పిత్రార్జిత ఆస్తిలో వారి పిల్లలకు హక్కు ఉంటుందని చెప్పి హైకోర్టు, కర్ణాటక హైకోర్టు వచ్చేసి తాజాగా తీర్పు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి తమ తోబుట్టువులు చనిపోయారని వారికి కానీ వారి సంబంధికులకు కానీ ఆస్తిలో భాగం ఎందుకు ఇవ్వాలంటూ మధ్య కర్ణాటకలోని నరగుందకు చెందినటువంటి చెన్నబసప్ప హోసమట హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్కు న్యాయమూర్తి జస్టిస్ సచిన్ శంకర్ మగధం దీన్ని తోసిపుచ్చడం జరిగింది. సో దీనికి సంబంధించి పిత్రార్జిత ఆస్తిలో హక్కు అనేది కుమార్తె కుమారుడికి పుట్టుకతోనే వస్తుంది. సో కుమారుడు చనిపోయిన తర్వాత అతని వారసులకు పిత్రార్జిత ఆస్తిలో హక్కు తరహాలోనే కుమార్తెకు కూడా ఉంటుంది అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. సో రాజ్యాంగ సమానత్వ సూత్రాలను, న్యాయస్థానాలు కాపాడుతూ లింగ వివక్ష లేకుండా చూడాలి అని చెప్పి న్యాయమూర్తి స్పష్టం చేయడం జరిగింది. సో ఏంటంటే పురుషులకు ఎట్లాంటి హక్కులైతే ఉన్నాయో అదేవిధంగా కొడుకులకు ఎట్లాంటి హక్కులైతే ఉన్నాయో అదేవిధంగా కూతుళ్లకు కూడా అట్లాంటి హక్కులే ఉంటాయి. ఒకవేళ కుమారుడు చనిపోతే తనకు వారి తండ్రికి సంబంధించినటువంటి ఆస్తులు వీరి పిల్లలకి ఎట్లాగైతే దక్కుతాయో అదేవిధంగా కుమార్తె చనిపోయినా కూడా వారి పిల్లలకి ఈ ఆస్తి అనేది సమాన భాగంగా రావాలి అని చెప్పి కోర్టు స్పష్టం చేయడం జరిగింది. కుమార్తెలు మరణించినా కూడా వారి పిల్లలకు పిత్రార్జిత ఆస్తిలో హక్కు ఉంటుందని చెప్పి కర్ణాటక హైకోర్టు ఇటీవల